హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ కారం. ఇది కేజీన్నర మిరపకాయలు ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. అలాగే కేజీన్నర ఆవాలు, కేజీన్నర ఉప్పు, రాళ్ళు ఉప్పు, ఇవన్నీ గ్రైండ్ చేసుకుని కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో తెలుసుకుందాం. ముక్కలు ఎలా కోసుకోవాలి ఇందా చూపించాగా ఫస్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు కొలత. ఇందులో ఆవపిండి, కారం, ఉప్పు 3 కలిపేసుకున్నాము. నాలుగు డబ్బాల కారం, ఇప్పుడు 4 డబ్బాల కారానికి ఇప్పుడు నూనె పోసుకోవాలి సరిపడా. పప్పును వేరుశనగ నూనె పోసుకుని ఇందులో మెంతులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఏ డబ్బా అయితే కారం తీసుకున్నామో అదే డబ్బాతో 6 డబ్బాల ముక్కలు వేసుకోవాలి. అలాగే గుప్పుడు మెంతులు, ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కదా. ఇప్పుడు 6 డబ్బాల ముక్కలు వేసుకుని బాగా కలుపుకుని జాడీలో పెట్టుకోవాలి. ఇలా కలుపుకుని దీన్ని జాడీలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ దీంట్లో నూనె పోసుకొని కలుపుకోవాలి. పచ్చడి పెట్టాక 3వ రోజు కలిపారు. ఆవకాయ అండి, ఇది ఆవకాయ. గుమగుమలాడే ఆవకాయ రెడీ అయిపోయింది. ఇలా జాడీలో పెట్టుకుని మూత పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇది ఆవకాయ రెడీ అయిపోయింది.